హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ మన యూట్యూబ్ ఛానల్. మీకు మా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ వచ్చి పుదీనా రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లవంగాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క మిక్సీలో వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ కట్ చేసుకుని, అంటే పుదీనా కలర్ చేంజ్ అవ్వకోకుండా చిన్న నిమ్మకాయ కూడా పిండుకోవాలి. పెద్దదైతే సగం చాలు, చిన్నదైతే ఓ నిమ్మకాయ పడుతుంది. ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు నేను వేయట్లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోండి. అవి త్వరగా వేపుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు కూడా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్ ఇంకా సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని కలుపుకోవాలి.
ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.